రాసిన పత్రిక 10:35 ఏప్రిల్కి రాసిన పత్రిక 10:35. కాబట్టి అనేది నీ అధిక కష్టాలు, అధిక బాధలు, అధిక సమస్యలు పోయినాయి, అప్పులు పెరిగిపోయినాయి, భారం పెరిగిపోయింది, మందులు వాడలేకపోతున్నావు, వాడిన ఫలితం లేదు, అలసిపోయినావు, సమస్యలు పోయినావు, నీ ఆరోగ్య విషయంలో, నీ పరిచర్య విషయంలో ఈరోజు ఎవరైతే ఈ మాటలు వింటుందో దేవుడు మీకు చెప్తాడు ఈ రోజున. కాబట్టి అందుకే కాబట్టి మీ ధైర్యాన్ని విడిచిపెట్టకూడి, అంటే ఏదైతే పొందుకోవాలని ఆశ కలిగి ప్రార్థన చేస్తున్నావో ఆ నమ్మకాన్ని వదిలిపెట్టకు. ఎందుకు వదిలిపెట్టద్దని దేవుడు చెప్తుందంటే దానికి ప్రతి ఫలముగా గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతుంది దేవుడు ఈ రోజున. అపోదిని కుంగతిస్తాడు. నువ్వు చేసిన ప్రార్థన ఫెయిల్ అయిపోయింది, దేవుడిని ప్రేమించుడు అయితే, దేవుడిని పట్టుకుంటాడు అయితే, ఎందుకు నీ ఈ దేవుడు ఇంత గొప్ప దేవుడు కదా, ఎందుకు చేయడాని అపో నీతో మాట్లాడవచ్చు. కానీ దేవుడు చెప్తాను ఈ రోజున పరిచర్య, నీ బిజినెస్, ఈ రోజున బిడ్డలు ఎవరైతే ఈ మాటలు వింటుల్లో దేని విషయం అలసిపోయినా నాకు తెలియదు, కానీ దేవుడు అంటాడు ఈ రోజున కాబట్టి మీ ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు, దానికి ప్రతి ఫలముగా గొప్ప బహుమానము, అయ్యో నీ చేసిన ప్రార్థన జవాబు రాలేదు అని కృంగిపోవద్దు, దాని ప్రతి ఫలముగా గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాడట.